చీకటి జీవాలు అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా మూడు పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం, రాష్ట్రాన్ని ఆదుకుంటాం. మనలో తెలివితేటలు తక్కువ లేవు, కానీ అప్పుడప్పుడు మోసానికి మోసపోతూ ఉంటాం. అదే 2014లో జరిగింది. 2014లో మనం కానీ అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్ కంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేశాం. ఇప్పుడు కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ, ఈ మూడు పార్టీల్ని మనస్ఫూర్తిగా దీవిస్తామని, అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందరినీ ఆదుకునే భరోసా మేము ఇస్తున్నాం. ఎవరికి ఇబ్బంది ఉండదు. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని అందరిని ఆదుకుంటాం. అందుకే ఎన్డీఏ చెప్తున్నారు 400+ సీట్లు రావాలని పార్లమెంటుకి. అందుకే నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో 160+ ఎమ్మెల్యేలు రావాలి, 24+ ఎంపీలు రావాలి. కడప కూడా మనదే. వై నాట్ పులివెందల? అన్ని వస్తే ఎక్కడుంటావో నాకే తెలియడం లేదు. ఆ మారికి ఉత్సాహం ఉంది, ఊపు ఉంది. మీలో ఎక్కడ చూసినా ఆవేదన ఉంది. మీ ఆవేదన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అగ్నిగా మారి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది. అయిపోవాలి. అదే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈరోజు అతను మేము సిద్ధం అన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు, అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి. ఎన్నికల కమిషన్ చేసింది, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి. వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కత్తేల్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. ఆ నమ్మకం నగిరిలో వచ్చింది. ఇప్పుడు ఆనందంగా ఉన్న, రాత్రికి బాగా నిద్ర వస్తుంది. మీరే కనపడస్తారు, మీ ఉత్సాహమే కనపడొస్తుంది. ఎప్పుడైనా నాయకుడికి కావాల్సింది మీ ప్రజాదరణ. ప్రజాదరణ ఉంటే అది ఒక టానిక్ గా పనిచేస్తుంది. చెప్పాలనుకున్న ధైర్యం వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చూశారు, ప్రజల కోసం నేను పోరాడాను. ఆ రోజు ఏదైతే తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు కాపాడారు నన్ను? సాక్షాత్తు 7 కొండల వాడు
వెంకటేశ్వర స్వామి దిగు